కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కార్డియాక్ అరెస్టులు అవుతున్నాయి. 30 years దగ్గర నుంచి మనకు అలానే అవుతుంది. సో కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు? అవకాడో రోల్ చేసుకుంటాం. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. దీనికి సంబంధించి అవకాడో రోల్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవకాడో రోల్కి కావాల్సిన పదార్థాలు: చపాతీ, అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, ఉడికించిన స్వీట్ కార్న్. అవకాడో రోల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు కార్డియోవాస్కులర్ డిసీజ్ గురించి కొంచెం మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నారు కదా, సో ఏమేమి వస్తాయి దీంట్లోకి? సో మనకి కార్డియాక్ రిలేటెడ్ అన్ని డిసీజెస్ అనేవి కవర్ అవుతాయి అశ్విని. అంటే ఎస్పెషల్గా మనకి హార్ట్కి పంపింగ్ సరిగ్గా లేనప్పుడు, లేదు అంటే మన హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడానికి కొన్ని టైప్ ఆఫ్ లైక్ వెయిన్స్, ఆర్టరీస్ అనేటివి ఉంటాయన్నమాట. అదేంటి అంటే మన హార్ట్కి బ్లడ్ పంప్ చేస్తే యాజ్ వెల్ యాజ్ హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్ళి వేరే ఆర్గాన్స్కి సప్లై చేస్తుంది. సో ఆ ప్రాసెస్లో మనకి మనం తీసుకునే ఫుడ్ వల్ల ఆ ఆర్టరీస్, వెయిన్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, సో వాటి వల్ల కావచ్చు, లేదు అంటే ఒబెసిటీ ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఆ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అవునప్పుడే మనకి హార్ట్ అటాక్ అని చెప్పేసి అంటాము. అండ్ ఆ వీన్స్ నేమ్ బట్టి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ అని చెప్పేసి అంటాము. అండ్ కార్డియో ఆర్టరీ డిసీజెస్ అంటే వాటి నేమ్స్ మీద డిపెండ్ అయ్యే మనకి ఆ డిసీజెస్ నేమ్స్ అనేవి జనరల్గా వస్తాయి. ఓకే, సో కంప్లీట్గా మాట్లాడుకోవాలంటే హార్ట్ హెల్దీగా ఎలా ఉంచుకోవాలని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇన్ కేస్ మన హార్ట్ అంత హెల్దీగా లేదు అని అంటే కనుక ఎటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా మనకి? ఖచ్చితంగా ఉంటాయి. సో మన హార్ట్ అనేది కొంచెం హెల్దీగా లేదు అంటే ఫస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ అయ్యే సిమ్టమ్ కొంచెం లైక్ అనీజీనెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేయడము, లేదు అంటే హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా అంటే ఫాస్ట్గా కొట్టుకున్నట్లు అనిపించడము, కాళ్ళల్లో చేతులలో వాపులు రావడము, కొంచెం కళ్ళు తిరగడం, ఇలాంటివి ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా వచ్చినప్పుడు ఎటువంటి డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏముంటుంది? సో దీనికి ఫస్ట్ మనం కొలెస్ట్రాల్స్ రిలేటెడ్ హార్ట్ డిసీజెస్ అనేవి జనరల్గా వస్తాయి. సో ఫస్ట్ నుంచి మనం కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కొలెస్ట్రాల్స్ రైజ్ అయ్యే కొద్దీ మన హార్ట్ ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ కొలెస్ట్రాల్, ఆ ఫ్యాటీ యాసిడ్స్ అంతా కూడా ఈ వీన్స్, ఆర్టరీస్ ఏవైతే చెప్పుకున్నామో వాటిలలో అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. అయినప్పుడు ఈ బ్లడ్ సప్లై హార్ట్కి సరిగ్గా అవ్వదు. అప్పుడు ఆ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఈ కొలెస్ట్రాల్ చెక్ చేసుకున్నప్పుడే మనకి చెప్తారు కొంచెం ఎక్కువ అవుతుంది, సో దానివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ లేదు అంటే కొంచెం ఎక్కువ చెస్ట్ పెయిన్ రావడము, బ్రీత్ తీసుకుంటుంటే ఇబ్బందిగా ఉండడము, అలా చేసినప్పుడు ఏంటి అంటే ఎక్స్రేస్ తీస్తారు, లేదు అంటే మనకి ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసినప్పుడు ఏంటి అంటే హార్ట్ రేట్ దాంట్లో ఏదన్నా కొంచెం అబ్నార్మాలిటీ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అప్పుడే. సో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మాట్లాడుకోవచ్చు. సో ఏం చేసుకోవాలండి ఫస్ట్? సో ఫస్ట్ నేను చపాతీ ఆల్రెడీ లైక్ చేసేసి పెట్టుకున్నాను, దీన్ని ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో మనకి ప్యాన్ వేడెక్కే లోపు మనం చపాతీ మీద అప్లై చేయడానికి ఒక మిక్చర్ అనేది రెడీ చేసుకుందాం. నాకు ఆ బౌల్ ఇవ్వరా? సో మనం హెల్దీ ఫ్యాట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో దట్ మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని రైజ్ చేస్తుందని చెప్పేసి అందుకోసమని అవకాడో పేస్ట్ తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా టమాటో ముక్కలు. ఓకే, సో స్ప్రెడ్స్ అంటే అన్హెల్దీ వేలో తీసేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. చాక్లెట్ స్ప్రెడ్ అని చెప్పేసి, టొమాటో కెచప్స్ ఇవన్నీ. అలా కాకుండా కొంచెం అవకాడో పేస్ట్తో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో నెక్స్ట్ ఉడకపెట్టిన స్వీట్ కార్న్, దీనివల్ల మనకి ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే, కొద్దిగా ఉప్పు. ఓకే, కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సో మనకి మిక్చర్ రెడీ అయిపోయింది, చపాతీ కూడా కాల్ చేసుకో. ఓకే,
సో దీంట్లో మనం అసలు ఆయిల్ వాడట్లేదు కదా, ఎందుకండి? సో జనరల్గా ఆయిల్ మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాబట్టి పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆయిల్ లేకుండా, లేకపోతే ఆయిల్కి ఆల్టర్నేటివ్స్ అట్లా వాడుకుంటే బెస్ట్ అన్నమాట. ఓకే. సో ఇది నాన్ స్టిక్ కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని లైక్ ఆయిల్ లేకుండా కూడా చపాతీ కాల్చేసుకోవచ్చు. లేదు అంటే పుల్కా అంటాం కదా, అంటే డైరెక్ట్గా స్టవ్ పైన అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. స్ప్రెడ్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా చేశారు. సో కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది అయిపోయిన తర్వాత జస్ట్ స్ప్రెడ్ చేసేసుకోవడమే అంతే. రోటీ రెడీగా ఉంది అంటే ఇది 2 minutesలో రెడీ అయిపోతుంది. ఓకే. సో పర్టికులర్గా అవకాడో అనేది మనం అన్సాచురేటెడ్ దాంట్లో వస్తుంది కాబట్టి తీసుకున్నాం. అవును. సో ఇంకా ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చా అన్సాచురేటెడ్ దాంట్లోనే? లైక్ హార్ట్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది తిప్పేసుకుని మాట్లాడుకుంటాం. సో మనకి హార్ట్ రిలేటెడ్ డైట్ విషయంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అశ్విని. హెల్తీ ఫ్యాట్స్ అనేవి కూడా తీసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఈ హార్ట్ హెల్తీగా ఉండాలి అంటే ఆ ఫ్యాట్ అక్యుములేషన్ ఏదైతే మన వీట్స్లో ఆర్టరీస్లో అవుతుంది కదా, సో దాన్ని తగ్గించుకోవడానికి మనం డైట్లో ఫైబర్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ ఫైబర్ అనేది మనకి వీటిని, అంటే ఇప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు క్వాంటిటీ ఫుడ్ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఏంటి అంటే మన బాడీకి మళ్ళీ ఎనర్జీ కావాలి అంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది బాడీ ఆ వర్క్ ఏదన్నా మనం ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేయడానికి. సో అవకాడో బదులు వచ్చేసరికి మనం ఏదైనా సరే వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ పాలకూర పేస్ట్ చేసి వాడుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా స్ప్రెడ్ ఉంటుంది కదా, అంటే వెజిటేబుల్స్తోనే పేస్ట్ లాగా చేసేసి బీన్స్ కానీ అవన్నీ మిక్సీ పట్టేసుకొని అది కూడా ఒక స్ప్రెడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు స్పైసెస్లో రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి వెజిటేబుల్స్ స్టీమ్ చేసి దాన్ని బ్లెండ్ చేసి దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకొని అది హెల్దీ వే ఆఫ్ లైక్ స్ప్రెడ్ అనమాట. దానివల్ల ఫైబర్ యాడ్ అవుతుంది, సో దట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కడన్నా ఉంటే కూడా అది కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో మన రోటీ కూడా కాల్ చేసుకున్నాము, దీన్ని మనం ప్లేట్ మీద తీసేసుకున్నాం. సో మనం రెడీ చేసుకున్న స్ప్రెడ్ని దీని మీద అప్లై చేసేస్తాం. ఓకే. సో దీన్ని ఇప్పుడు రోల్ లాగా ఫోల్డ్ చేసుకో. సో దీని మధ్యలో కట్ చేసేసుకో. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకో. ఓకే. సో మన అవకాడో రోల్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? తప్పకుండా. సో కార్డియోవాస్కులర్ డిసీజ్లో భాగంగా అవకాడో రోల్ ప్రిపేర్ చేశారు. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో రోల్కి కావాల్సిన పదార్థాలు: చపాతీ, అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, ఉడికించిన స్వీట్ కార్న్. అవకాడో రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ లో చపాతీ వేసి 2 వైపులా కుక్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ లోకి తీసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోల్ లా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అవకాడో రోల్ రెడీ.